సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ రివ్యూ. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది 'టూరిస్ట్ ఫ్యామిలీ'. ఒరిజినల్ తమిళ్ సినిమా అది. తెలుగులో అయితే డబ్ చేసి థియేటర్స్‌లో రిలీజ్ చేయలేదు. తమిళ్ వెర్షన్ మాత్రం సూపర్బ్‌గా పెర్ఫార్మ్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. హైదరాబాద్‌లో కూడా ఈ సినిమాని దాదాపు నెల రోజుల పాటు చాలా ఆసక్తిగా చూశారు. తమిళ్ ప్రేక్షకులతో పాటు మలయాళం ప్రేక్షకులు, లోకల్ తెలుగు ప్రేక్షకులు కూడాను. తమిళ్‌లో అయితే సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్. అరౌండ్ 8 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దాదాపు 85 కోట్లకు పైన గ్రాస్ చూసింది వరల్డ్ వైడ్. అంత పెద్ద బ్లాక్ బస్టర్. చిన్న సినిమా చాలా పెద్ద సక్సెస్‌ని చూసింది. అందుకు కారణం ఈ సినిమాలో ఉన్న కంటెంట్. ఈ సినిమాలో ఉన్న కంటెంట్‌కి పెద్దల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. రాజమౌళి ప్రత్యేకంగా టైం తీసుకొని ఈ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడారు. సినిమా మీద ఆసక్తి అందరికీ కలిగేలా చేశారు. ఆయన మెచ్చుకున్నారు అంటే ఖచ్చితంగా ఈ సినిమాలో ఏదో ప్రత్యేకమైన విశేషం ఉంటది అని మూవీ లవర్స్ అందరూ కూడా ఆసక్తిగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూడటం జరిగింది. జియో హాట్‌స్టార్‌లో సినిమా స్ట్రీమ్ అవుతుంది. మాట్లాడుకుందాం 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఈ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కథ విషయానికొస్తే 'టూరిస్ట్ ఫ్యామిలీ' యాక్చువల్‌గా శ్రీలంక నుంచి ఒక ఫ్యామిలీ ఇండియా వచ్చింది. వాళ్ళు అఫీషియల్‌గా పాస్‌పోర్ట్‌లు పట్టుకొని, వీసా తీసుకొని, ఫ్లైట్ ఎక్కి ఇండియాలో ల్యాండ్ అయినట్టయితే వాళ్ళని టూరిస్ట్ ఫ్యామిలీ అనేవాళ్ళు. కానీ వాళ్ళు అఫీషియల్‌గా రాలా. అన్‌అఫీషియల్‌గా వచ్చారు. దొంగచాటుగా వచ్చారు. అక్రమంగా ఇండియాలోకొచ్చారు. పాస్‌పోర్ట్‌లు లేవు. ఏమీ లేవు. వాళ్ళని అక్రమ వలసదారులు అంటారు. ఈ సినిమాలో, ఈ కథలో ఇండియాకి అక్రమంగా వలసొచ్చిన ఫ్యామిలీ ధర్మదాస్, అతని ఫ్యామిలీ. ధర్మదాస్‌కి భార్య, 2 పిల్లలు. ఇద్దరు మగపిల్లలే. ఒకతను కాలేజీ స్టడీస్ కంప్లీట్ చేశాడు. ఇంకొకడు స్కూల్ చదువుతున్నాడు. ఇండియా వచ్చారు. చెన్నై వచ్చారు. చక్కగా ఒక ప్లేస్ చూసుకున్నారు. సెటిల్ అయ్యారు. పోతే ఆ ఫ్యామిలీకి ఒక క్వాలిటీ ఉంది. అది మంచి క్వాలిటీయా? చెడు క్వాలిటీయా? అంటే మనం డిసైడ్ చేసుకోవాల్సింది. ఏంటా క్వాలిటీ అంటే మంచితనం, మానవత్వం, కలుపుగోలుతనం. పొరపాటును కూడా కంట్రోల్ చేసుకోలేరు. రియాక్ట్ అయిపోతారు ఆటోమేటిక్‌గా. అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు చూడండి. ఈ క్వాలిటీకి సంబంధించి ఫ్యామిలీ మొత్తం కూడా అలాగే బిహేవ్ చేస్తా ఉంటది. మంచిగా ఉంటారు అందరితోనూ. మానవత్వాన్ని ప్రదర్శిస్తా ఉంటారు. కలిపేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళని. వద్దన్నా సరే కలిసిపోతారు వాళ్ళందరిలో. సో, చెన్నైలో వాళ్ళుంటున్న కాలనీ మొత్తం కూడా వీళ్ళ మంచితనానికి ఫిదా అయిపోయి వాళ్ళందరూ వీళ్ళని వాళ్ళలో కలిపేసుకున్నారు. అప్పుడొచ్చింది ఒక ప్రాబ్లమ్. ఒక క్రైమ్ జరిగింది. ఆ క్రైమ్‌లో ఈ ఫ్యామిలీ సస్పెక్ట్స్. అది గనక నిరూపించబడితే, ప్రూఫ్స్ దొరికితే, వాళ్ళు గనక బయటపడితే తీసుకెళ్ళిపోయి శ్రీలంకలో వదిలేస్తారు. లేకపోతే జైల్‌లో పెట్టేస్తారు. కానీ అక్కడే ఒక అద్భుతం జరిగింది. ఏంత అద్భుతం? తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికొస్తే చిన్న స్టోరీ పాయింట్. కానీ చాలా డెప్త్ ఉన్న స్టోరీ పాయింట్. ఇలాంటి కథలు తీసుకోవటం ఈజీయే కానీ చెప్పడం చాలా కష్టం. కమర్షియల్ యాంగిల్‌లో సినిమా హిట్ అవ్వాలని ఏవేవో లెక్కలేసుకొని ఇలాంటి కథలు అస్సలు చెప్పలేరు. చెప్పడం కష్టం కూడాను. ఇలాంటి సినిమాలు తీయాలి అంటే సొసైటీ పట్ల, అలాగే కొన్ని వాల్యూస్ పట్ల బాధ్యత ఉండాలి. ఈ సినిమా దర్శకుడికి అదుంది. అభిషాన్ జీవింత్ 25 ఇయర్స్ అంటున్నారు ఆ అబ్బాయికి. చాలా బాధ్యతగా ఈ సినిమాని తీశాడు. కమర్షియల్ లెక్కలేద్దాం, ఏదో రకంగా హిట్ కొట్టేద్దాం, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ పెట్టుకోలేదు అతను. ఒక మంచి కథ చెప్దాం, మనసులను కదిలిద్దాం, కొన్ని మంచి విషయాలు జనాలకు అర్థమయ్యేటట్టు చెప్దాం. పాజిటివ్ థింకింగ్‌ని, మానవత్వాన్ని, సొసైటీ అర్థం చేసుకునేట్టు చిన్న ప్రయత్నం చేద్దాం అనే చేశాడు. ఆ ప్రయత్నం రిజల్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అందరూ కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమాలో ప్రధానంగా ఉన్నదే ఎమోషనల్ డ్రామా. మంచి మెసేజ్ ఉంది. మనుషులందరికీ అవసరమైన మెసేజ్ ఉంది. ఆ మెసేజ్‌ని చిన్న వయసులోనే ఆ డైరెక్టర్ బాగా కన్వే చేశాడని చెప్పాలి. అందుకు అతన్ని ముందు అప్రిషియేట్ చేయాలి. కొన్ని కమర్షియల్ అడ్వాంటేజ్‌లు తీసుకున్నాడు. కాకపోతే వాటి మీదే మెయిన్‌గా బేస్ అయిపోలేదు. వాటి మీద అతని ఫోకస్ చాలా తక్కువగా ఉంది. అవసరం కాబట్టి ఏదో ఫోర్స్‌గా పెట్టాడు గానీ, వాటిని అంత ఇంట్రెస్టింగ్‌గా డీల్ చేశాడని చెప్పడానికి లేదు. మెయిన్ ఫోకస్ మాత్రం ఎమోషన్ మీదే ఉంది. తను చెప్పాలనుకున్న, తను ఇవ్వాలనుకున్న మెసేజ్ మీదే ఉంది. వాటిని చాలా ఇంట్రెస్టింగ్‌గా, చాలా స్ట్రాంగ్‌గా చెప్పాడు. క్లియర్‌గా అర్థమైపోద్ది కథ చూసేటప్పుడు. కొన్ని ఫన్ మూమెంట్స్ ఉంటాయి. బట్ అది కాదు సినిమా. ఫన్‌ని ఇన్‌స్టంట్‌గా ఎంజాయ్ చేస్తాం. తర్వాత మర్చిపోతాం. ఈ సినిమా చూసిన తర్వాత మనం గుర్తుపెట్టుకునేది ఎమోషన్‌ని క్యారీ చేస్తాం. గుర్తుకు తెచ్చుకొని ఫీల్ అవుతాం, ఆనందపడతాం, ఆలోచిస్తాం. బేసిక్‌గా అయితే ఈ సినిమాలో హైలైట్స్ అంటే కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి. వాటిని మనం ఓన్ చేసుకుంటాం, కనెక్ట్ అవుతాం, ఎంజాయ్ చేస్తాం. ఆ ఎమోషనల్ మూమెంట్స్‌కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కదిలిపోతారు. ఇలా మనం కూడా చేయొచ్చు. లేదా మనకు కూడా ఇలాంటి మనుషులు దొరికితే బావుంటది. ఈ ఫీలింగ్ వస్తది. ఒక సీన్ ఉంటది. కాలనీలో ఒక కుర్రోడు ఒంటరిగా ఉంటాడు. రోజు తాగి ఏదో గోల చేస్తా ఉంటాడు. తాగేసిన బాటిల్స్ ఇంకొకళ్ళ ఇంటి ముందల పగలగొడతా ఉంటాడు. లేకపోతే ఒకళ్ళ ఇంటి ముందల వాంతి చేసుకుంటా ఉంటాడు. అతను అందరూ అసహ్యించుకుంటా ఉంటారు. మనం చూసే దృష్టికోణంలో కొన్నిసార్లు మార్పు అవసరం. అతను ఎందుకు అలా చేస్తున్నాడు అని ఒక్క నిమిషం ఆలోచిస్తే చాలా విషయాలకు సంబంధించిన సమాధానాలు దొరుకుతాయి. చాలా మంది జీవితాల్లో మంచి జరుగుద్ది. అతను ఎందుకు బాధపడుతున్నాడు అని హీరో ఆలోచించాడు. అంటే ఆలోచించాడు అని చెప్పడానికి కూడా లేదు. అతను చొరవ తీసుకున్నాడు. అతని అలవాటది. ఓ మనిషి కనిపించినప్పుడు అతను పలకరించాలి. పలకరించాడు. తనకు తోచింది చేశాడు. అతను పట్టించుకోకపోయినా తనకు తోచింది చేశాడు. అది అతని జీవితంలో మార్పుకు కారణమైంది. ఆ సీన్ సినిమా లాస్ట్‌లో ఓ చర్చ్‌లో వస్తదనమాట. ఆ కుర్రోడు తన వేదనని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటదది. చాలా తీశాడు. అప్పటి వరకు ఆ కుర్రోడిని ఆ కాలనీ మొత్తం అసహ్యంగా చూస్తది.
బట్ హీరో చేసిన కొన్ని పనుల మూలంగా, అంటే హీరో కావాలని చేయలా, తెలియకుండా చేసిన పనుల మూలంగానే అతనిలో మార్పొచ్చింది. అతను మాట్లాడుతుంటే ఆ కాలనీ జనం మొత్తం గూడా ఇంట్రెస్టింగ్‌గా రియాక్ట్ అవుతారు. ఆ సీన్ చాలా బాగా తీశాడు. అలాగే ఇంకొక మూమెంట్ ఉంది. ఆ కాలనీలోనే ఒంటరిగా ఉంటున్న ఒక ఓల్డ్ కపుల్ ఉన్నారు. వాళ్ళకెవరూ లేరు. వాళ్ళ కోసం ఎవరు రారు. ఆ కుటుంబంలో ఒక విషయం జరిగింది. హీరో కాలనీ మొత్తాన్ని ఏకం చేశాడు వాళ్ళ కోసం. ఆ మూమెంట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చాలా బావుంది. మనుషులంటేనే ఒకరి కోసం ఒకళ్ళం మనం ఒంటరిగా ఉండిపోతే, ఆ ఒంటరితనాన్ని అలవాటు చేసుకుంటే సమాజంలో ఉన్న మంచి గురించి తెలీదు. ఒక అడుగు బయటికేసి కలవాలని చూస్తే, కలుపుకొని చూస్తే అందరూ వచ్చేస్తారు మన కోసం. ఈ విషయాన్ని ఆ సీన్‌తో చాలా బాగా చెప్పాడు డైరెక్టర్ అని నాకనిపించింది. తర్వాత ఈ ఫ్యామిలీలోనే, హీరో ఫ్యామిలీలోనే ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది. నాన్న కొడుకుల మధ్యన క్లాష్. నాన్న ఒకరోజు తాగి ఇంటికొచ్చాడు. ఎందుకొచ్చాడు అనేది ఒక వాల్యుబుల్ రీజన్ ఉంటది. కాకపోతే తాగి రాకూడదు. అప్పుడు నాన్న కొడుకు మధ్యన ఒక ఇంట్రెస్టింగ్, చాలా పాజిటివ్ గొడవ నడిచింది. అక్కడ డిఫరెన్షియేషన్స్ పెంచుకుని విడిపోవటం కాదు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ గొడవ అయిపోయేప్పటికి. కుటుంబం కోసం కష్టపడుతున్నాడు. వేరే దేశం నుంచి ఈ దేశానికి తీసుకొచ్చాడు. వాళ్ళకి సరైన ఐడెంటిటీ లేదు. కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అది సరిగ్గా చేయలేకపోతున్నానని నాన్న బాధపడుతున్నాడు. బట్ నాన్న కష్టపడుతున్నాడు. ఆ కష్టంలో గౌరవం తగ్గించేసుకుంటున్నాడు. ఆత్మాభిమానాన్ని వదిలేసుకుంటున్నాడు అని కొడుకు బాధపడతా ఉంటాడు. అది ఆ గొడవ మూలంగా వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని రియలైజ్ అవుతారు. ఆ సీన్‌ని కూడా చాలా బాగా తీశాడు. లెంథీ సీన్, బట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అటెన్షన్ పే చేస్తూ ఎటువంటి డీవియేషన్ లేకుండా ఎంజాయ్ చేస్తాం. చాలా బాగా తీశాడు. చాలా బాగా రాశారు. చాలా బాగా పెర్ఫార్మన్స్‌లు కూడా ఉన్నాయి ఆ సీన్‌లో. ఇలాంటి ఎమోషనల్ మూవ్‌మెంట్స్ ఉన్నాయి సినిమా అంతా కూడాను. అవి కనెక్ట్ అవుతాయి. వాటి నుంచి తప్పించుకోలేం. ఓన్ చేసుకుంటాం. ఎంజాయ్ చేస్తాం. చాలా మంచి ఇనిషియేషన్ తీసుకొని ఈ డైరెక్టర్ ఒక కథతో మంచిగా ఒక మెసేజ్ ఇచ్చారని చెప్పాలి. సినిమా ఫైనల్‌లో కూడా ఎంత మంచి మెసేజ్ ఇచ్చాడు అంటే ఐకమత్యం. మనం ఏదో ప్రత్యేకంగా చేసేయాల్సిన అవసరం లేదు. పక్కన ఉన్న మనిషితో కలిసిపోయి వాళ్ళతో సంతోషంగా ఉంటే చాలు. వాళ్ళ కష్టాలన్నిటిని తీర్చేయాల్సిన అవసరంలా. చిన్న ఆసరా, చిన్న సాయం, కలుపుకొలుతనం ఇవి ఉంటే చాలు. మనం ఊహించని మంచి జరుగుద్ది మనకి అని ఈ సినిమా ఎండింగ్‌లో అర్థం అవుద్ది అందరికి. ఎందుకంటే ఆ ఫ్యామిలీని కాపాడటానికి మొత్తం కాలనీ నిలబడింది. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది ఆ ఎపిసోడ్. అలా ఎందుకు నిలబడతారు? అన్ని చోట్ల జరుగుతుందా? లేదు. మనం అనుకుంటాం. మనం ఫీల్ అవుతాం. మనుషుల మధ్యన మనకు తెలియకుండానే మనం బోలెడన్ని బౌండరీస్ కట్టేసుకున్నాం. దగ్గరగానే ఉంటాం. కానీ మన మధ్యన తెలియని డిఫరెన్స్‌లు, తెలియని దూరాలు బోలెడన్ని ఉంటాయి. వాటన్నిటిని పెంచుకుంటే పెరుగుతాయి. తగ్గించేసుకుంటే పక్కన పెట్టేస్తే పక్కకు వెళ్ళిపోతాయి. అదే ఈ సినిమా క్లైమాక్స్‌లో మనం అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్. మనుషులంటేనే ఒకరి కోసం ఒకరం. అందరం కలిసి ఉండాలి. ఐకమత్యంలోనే పెద్ద బలం ఉంది అని ఈ సినిమా చెప్పుద్ది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఈ సినిమాలో డిస్కషన్ నడిచింది అని చెప్తాను. చూడండి ఖచ్చితంగా సినిమా అయితే డిసప్పాయింట్ చేయదు. చాలా మంచి విషయాలున్నాయి. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెడీ పోర్షన్స్ కూడా ఉన్నాయి ఈ సినిమాలో. కమలేష్ అనే కుర్రోడు ఉన్నాడు. 90స్‌లో రోనీత్ ఉంటాడు చూడండి. ఆ మాదిరి కామెడీ చేస్తాడు. అతని వ్యవహారాన్ని చూసినప్పుడు 90స్‌లో ఈ రోనీతే గుర్తొస్తా ఉంటాడు. బట్ అలాగే ఉంటది. అలాగే ఇంట్రెస్టింగ్‌గా కామెడీ ఉంటది. అతను చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. ఎమోషనల్ మూమెంట్స్‌లో కూడా అతను ఇంట్రెస్టింగ్‌గా పెర్ఫార్మ్ చేసి మంచి అటెన్షన్ తీసుకుంటాడు. శశికుమార్. ఆయన మాస్ హీరో, పవర్‌ఫుల్ హీరో. ఈ సినిమాలో మాత్రం ఒక అమాయకమైన హీరో. అమాయకమైన పాత్రలో కూడా చాలా బాగా నటించాడు. ఇంత ఇన్నోసెంట్ పర్సన్ మనకు కనిపిస్తాడా అనిపిస్తది. శశికుమార్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. సిమ్రాన్ ఆయన భార్యగా నటించారు. ఆవిడ పెర్ఫార్మన్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. వాళ్ళిద్దరికి పెద్ద కొడుకుగా మిథున్ నటించారు. అతని పెర్ఫార్మన్స్ కూడా మెచ్యూర్డ్‌గా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. చిన్న కొడుకుగా కమలేష్ మంచి నవ్వులు పోయించాడు. కామెడీ పోర్షన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సరదాగా నవ్వుకుంటాం కొన్ని చోట్ల. కానీ ఈ సినిమాలో స్ట్రెంత్ మాత్రం, ఈ సినిమా హైలైట్ మాత్రం ఎమోషనే. ఎమోషన్‌కి కనెక్ట్ అవుతాం. ఎమోషన్‌ని బాగా ఎంజాయ్ చేస్తాం. మ్యూజిక్ కూడా చాలా బావుంది. సీన్ రోల్ డన్. బ్యాక్‌గ్రౌండ్స్ కూడా ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉందో పాటలు కూడా అంతే బావున్నాయి. పాటలు డబ్బింగ్ వెర్షన్‌లో కొంచెం లో స్టాండర్డ్స్‌లో ఉన్నాయి గానీ ట్యూన్ మాత్రం అదిరిపోయింది. మ్యూజిక్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఫస్ట్ సాంగ్ చాలా బావుంటది. హంట్ చేస్తది. సినిమా అంతా ఆ ఫస్ట్ సాంగ్‌లో వినిపించిన మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా కూడా వినపడతా ఉంటది. చాలా బాగా డిజైన్ చేశారు. మ్యూజిక్ కూడా ఒక మంచి ఇంప్రెషన్ తీసుకుంటది ఈ సినిమా చూసేప్పుడు. సినిమాలో మైనస్ పాయింట్స్ లేవంటే ఉన్నాయి. కానీ ప్రేక్షకుల కోణంలో చూస్తే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనే చెప్తాను. ఒక స్టోరీ రైటర్‌గా అయితే నాకు కొన్ని కనిపించినయి. వాటిని ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్ స్టాండర్డ్స్ మాత్రం కొంచెం లోగా ఉన్నాయి. అంత ఇంట్రెస్టింగ్‌గా లేవు. అది ప్రాబ్లమ్ ఈ సినిమాకి. నేను చెప్పే మైనస్ అయితే అది. తమిళ వెర్షన్ ఎలా ఉందో తెలీదు. కానీ సినిమాలో ఉన్న కంటెంట్ మూలంగా చూసినప్పుడు ఫస్ట్‌లో కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తది గానీ, ఆ ఎమోషన్‌తో కనెక్ట్ అయిన తర్వాత పర్వాలేదు. ఓకే అనే డబ్బింగ్‌ని కూడా క్షమించేస్తాం. ఓవరాల్‌గా అయితే చెప్పేది ఒకటే. ఫ్యామిలీతో కూర్చొని చక్కగా చూడండి. మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తది సినిమా. ఓ మంచి మెసేజ్ ఉంటది. ఆలోచింపచేస్తది. ఓ మంచి అనుభూతినిస్తది. మిస్ అవ్వకుండా చూడండి. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది 'టూరిస్ట్ ఫ్యామిలీ'. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానెల్. థాంక్ యూ.